ఈ ప్రస్తావన ఆర్ట్ లవర్స్ వచ్చినప్పుడు అలా పేరుతో పరిచయమైన విఠలన్న తర్వాత ఆర్ట్ లవర్స్లో తనను చూడడం, నాకు తెలిసిన వరకు జన్నాటి మండలిలో తనకు గొంగడి కప్పినప్పుడే కానీ, గోషి కట్టినప్పుడే కానీ, గజ్జె కట్టినప్పుడే కానీ, రుమాలే కానీ, నేను ఆర్ట్ లవర్స్లో తన ఒక గెటప్ మారినప్పుడు నుంచి చూస్తూ, ఆ తర్వాత పిల్లలు సత్యం, సూర్యం, చంద్రం ఇద్దరు విద్యార్థులు మన పాఠశాలలో హాస్టల్లో ఉండి చదువుకున్నారు. ఆ ప్రస్తావన చూసుకుంటూ మళ్ళీ మా భూమి సినిమా తీసినప్పుడు తన సినిమాలో మొదటిసారి సినిమా రంగ ప్రవేశం చేయడానికి అన్నయ్య కానీ విఠలన్న కానీ చాలా విషయాలు ఆలోచించుకొని బండి వెనక బండి సినిమాతో ప్రారంభమై ఈ క్రమంలో తనతో కొనసాగుతున్నప్పుడు 2-3 సంఘటనలు. ఒకటి, నేను షామీర్పేట నుంచి ఊరు నుంచి హైదరాబాద్ వస్తున్నా. ఇంటికి వచ్చి హిమాయత్ నగర్కి వచ్చి షూస్ ఇప్పేసరికి సిఎల్ గ్రూప్ వాళ్ళ ఫోన్ వచ్చింది. అన్న గద్దర్ అనే మీద షూట్ అయింది, గాంధీకి వచ్చాను, తక్షణమే రమ్మని. అదే షూస్ మళ్ళీ వేసుకొని సెల్ఫ్ డ్రైవింగ్లో గాంధీకి వెళ్ళి ఆనాడు తనను అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ కూడా మిస్గైడ్ చేస్తున్న క్రమంలో మా అందరి కుటుంబ సభ్యుల యొక్క స్టాండ్తో స్ట్రాటజీతో వారిని నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉదయం డాక్టర్ సేఫ్లో ఉన్న విషయం చెప్పేంత వరకు కూడా అందరం నిమ్స్లోనే ఉన్నాం. ఇక ఆ తర్వాత నరసింహరావు అనే చిన్న కొడుకు అజిత్ పెళ్లి రిసెప్షన్ 2007లో ముంగటి వరుసలో గద్దరన్న, కేశవరావు జాదవ్ గారు కూర్చున్నారు. వారిద్దరి మధ్యలో సీట్ ఖాళీగా ఉన్నది. మరి తెలంగాణ ఉద్యమంలో 69 నుంచి నడుస్తున్న ఉద్యమంలో మళ్ళీ తీరుతెన్నులు ఎటేటో పోతున్నాయి. మరి మీరొక స్టేట్మెంట్ ఇస్తున్నారు, మీరొకటి. వారి మధ్యలో నేను కూర్చొని మరి ఈ ఐక్య కార్యాచరణ ఎందుకు రూపొందిస్తలేరని 2007లో నేను ప్రశ్నించిన 2009లో ఎప్పుడైతే చిదంబరం అనౌన్స్ చేసి వెనుకకు తీసుకున్నాడో అప్పుడు మళ్ళీ ఈ ఐక్య కార్యాచరణ కమిటీ కోఆర్డినేషన్ సమన్వయ కమిటీగా మారుతున్న క్రమంలో అప్పుడు నేను ఈ యొక్క కోఆర్డినేషన్ కమిటీ మాత్రమే అన్ని సంఘాలను ఇంక్లూజివ్ అప్రోచ్తో నడపగలుగుతుంది. ఇప్పుడు మొత్తం ఎక్స్క్లూడింగ్ అప్రోచ్ నడుస్తున్న ఉద్యమాన్ని ఈ రకంగా ముందుకు తీసుకెళ్లడం అవసరమన్న ఉద్దేశంతో కలిసిన క్రమంలో ప్రజా ఫ్రంట్ ఏర్పడడం, అప్పుడు నేను కూడా అందులో భాగస్వామ్యం చేసుకోవడం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అక్కడి నుంచి నేను అనుకుంటూ 500-600 వేదికలు, 1,00,000 కిలోమీటర్ల పైన భూపాలపల్లె తీసుకోండి, ఇక్కడ మక్తలే తీసుకోండి, కార్నర్ టు కార్నర్ 1,00,000 కిలోమీటర్లైనా కలిసి ప్రయాణం చేసినాం. ఇంతవరకు తన యొక్క ఆలోచనలు, శక్తి అన్నయ్య కూడా చెప్పిండు తను ఎప్పుడు పడుకుంటాడో వారు. కాబట్టి తనతో కలిసి తిరగడం, ట్రావెల్ చేయడం, పడుకోవడంలో చాలా వరకు నేను ప్రత్యక్షంగా గమనించిన. చాలాసార్లు మా టూర్లో మేమిద్దరం రూమ్మేట్స్. ఆయన ఇన్సులిన్ తీసుకోవడం, అనారోగ్యం గురవ్వడం, ఆయన తపన పడడం, పాటలు పాడడం. మేము వెళ్ళే ప్రయాణం చేసే కార్లలో ఎప్పుడు ఈ ఉద్యమ పాటలే కొనసాగినాయి. చాలా దగ్గరగా ఒక 7 సంవత్సరాలు నేను తనతో ట్రావెల్ చేసిన. ఆ గద్దరన్న ఎప్పుడు ప్రేమించేవాడు, మంచి మనిషి. అయితే ఆ మంచి మనిషి సమాజం యొక్క మనిషిగా ఏదైతే గుర్తించడమో ఆ గౌరవించడం, నన్ను చాలా విషయాల్లో ప్రేమ చేసేవాడు. ఆ గద్దరన్న మిస్ అవ్వడం, అదే రోజు కష్టం చేసే రోజు నాడే మేము వెళ్తున్నప్పుడు జహీరుద్దీన్ మా వ్యాన్లకు వచ్చి కూర్చోవడం, దిగినప్పుడే ఇంకో మిత్రుడు, ఈ ఉద్యమాలకు అన్నిటికి తోడోడ మిత్రుడు కోల్పోయినాం. ఈ యొక్క మన గద్దరన్న ఫౌండేషన్ నేను విఠలన్ననే పిలిచేవాడిని. 2009 తర్వాతనే, అంటే కుటుంబము అన్నయ్య స్నేహితంతో నా కుటుంబం చాలా సన్నిహితంగా మేము ఉన్నాం కాబట్టి విఠలన్న నేను అనుకోండి, గద్దరన్న నేను ఎప్పుడు అనలా. 2009లో సమన్వయ కమిటీకి వచ్చినాక ఖచ్చితంగా గద్దరన్న అనాలి. అంటే సమాజం మొత్తం గద్దరన్ననే మాట్లాడుతుంది కాబట్టి అక్కడ నుంచి ఆ గద్దరన్నతో పనిచేసిన ఈ యొక్క ఫౌండేషన్, గద్దరన్న ఫౌండేషన్ చక్కగా నిర్ణయాలు, చక్కటి వ్యక్తులతో
నిర్ణయాలు తీసుకొని ముందుకు కొనసాగాలని, ఇందులో అందరం భాగస్వామ్యం అయిదామని ఇప్పటివరకే ప్రతిపాదన ఇచ్చిన బిఎస్ రాములు గారే కానీ, అల్లమన్నే కానీ, మిగతా ఇచ్చిన పాశమన్న ఇచ్చిన ఇటువంటి అన్నిటిని కూడా క్రోడీకరించుకొని ఏదైతే నిర్ణయం తీసుకుంటామో ఆ నిర్ణయానికి అందరం ముందుకు కొనసాగాలని, దాంట్లో అందరం భాగస్వామ్యం అవుదామని నేను కూడా భాగస్వామ్యం తెలుపుతూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత.